రియల్ ఎస్టేట్ వ్యాపారం, బట్టల దుకాణం వ్యాపారం, సెల్ ఫోన్ షాపుల వ్యాపారం, చాయ్ కొట్టుల వ్యాపారం, మెడికల్ షాపుల వ్యాపారం, కిరాణం కొట్టుల వ్యాపారం, ఆ వ్యాపారం ఈ వ్యాపారం మస్తు దందాలు చేస్తుంటారు పబ్లిక్. ఇట్లనే అంతో ఇంతో సంపాదించుకొని ఒక రేంజ్లో ఎలిగిపోతారు కదా. అయితే ఈడ మాత్రం ఏం జరిగిందంటే, పొద్దుటీలేమో ఐఏఎస్, పగటీలి ఐపీఎస్, రాత్రిలో ఏఎన్ఐ ఆఫీసర్ అంటూ డ్యూటీ చేస్తూ పోలీసులకే కాదు పబ్లిక్ ను కూడా పరిశాన్ చేసిండు. ఇగో ఈ ఐడి కార్ ఎట్లా కనబడుతున్న ఆఫీసరు, అగో అదేంది ఇట్లా చేయాలని ఏమన్నా రూల్ ఉన్నదా? అయినా మేము ఎక్కడ ఇనలేదు చూడలేదు, అసలు ఇట్లెందుకు డ్యూటీ చేస్తారు అంటే ఫేక్ ఆఫీసర్ అట్నే చేస్తాడు. మరి అసలు ఈయన ఐఏఎస్ కాదు, ఐపీఎస్ కాదు, మనుషులను ఎట్లా మోసం చేయాలి, ఎట్లా డబ్బులు సంపాదించాలని దిమాక్కు పని చెప్పి ఇగో ఈ వేషంగా గెలుచుకున్నాడట. ఏమేమి వేషాలు వేసిండో ఈ పోలీస్ సార్ చెప్తాడు ఏనండి. పేట ఏరియాలో ఉన్నటువంటి ఒక జిమ్ అతను ఫస్ట్ ఇది కేసు రిపోర్ట్ చేశారు. ట్రాన్సాక్షన్స్ చూపించి మనీ అవసరం ఉన్నాయని చెప్తే ఇద్దరు వ్యక్తుల ద్వారా ఒకళ్ళు 10 lakhs, ఇంకొకళ్ళు 80 lakhs మొత్తము ఇచ్చి మోసపోయినామని చెప్పి అబ్బరే విడ్డో ఇన్నరానుల్లా ఒక జిమ్మోలను బెదిరించి 18 లక్షల రూపాయలను తీసుకున్నాడట. అట్లనే అంతటితోటి ఆగిండా అంటే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అంటే ఇప్పుడు ఆర్మీలో కొంతమంది ఇద్దరు వ్యక్తులు రిటైర్ అయితే వాళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు బత్తుల శశికాంత్ అని చెప్పి ఇతను నందికొట్కూరు కర్నూలు, అతను నేటివ్. నాయను రిటైర్డ్ అయిన వాళ్ళను బాడీ గార్డులుగా పెట్టుకొని వాళ్ళకు జీతం ఇచ్చుకుంటా భూదందాలు చేసిండట ఈ మోతేవారి. ఆఖరికి జిమ్ ఓనర్ పోయి పోలీసులకు కంప్లైంట్ చేస్తే పక్కా స్కెచ్ గీసి పట్టుకున్నారు. ఇప్పుడు కానీ చూడండి ఎట్లాంటి జిమ్మిక్కులు చేసిండో ఈ మోసగాడు. ఇక ఈ ముచ్చటి ఇట్లుంటే ఈ మోతేవారేమో నిత్య పెళ్లి కొడుకు, పేరు సోమవరపు సరేంద్ర, పెట్రోల్ బంకులు బంగారం షాపులు ఉన్నాయని చెప్పుడు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు బంగారం తీసుకొని ఉడాయించుడు. ఇప్పటికీ 4గురిని మోసం చేసిండట. అట్లా యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. ఇప్పుడు జనాలు చూస్తున్నారా, పెళ్ళంటే 100 ఏండ్ల పంట, అందుకే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి చేయాలి అంటారు. ఆత్రంగా పెళ్లి సంబంధాలు కుదుర్చుకొని ఆగం కాకండి జర్రా. కానీ ఇటు చూడండి సూపుకేమో నల్లి లెక్కనే ఉన్నాడు, పెళ్లిళ్ళు మాత్రం 4-5 చేసుకొని ఇట్లా మోసం చేసిండో కదా.